ఇక్కడ నారదుల వారు వచ్చారు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి. వాల్మీకి మహర్షి పరిపప్రచ్ఛ అడుగుతూ ఉన్నారట. ఎట్లా అడుగుతూ ఉన్నారు? పరిపప్రచ్ఛ అడగడం చాలా రకాలు ఉంటుందండి. అడిగే విధానము చాలా రకాలు ఉంటుంది. చెప్పవా? నీకే తెలుసు అనుకుంటున్నావా? చెప్తే చెప్పు, లేకుంటే లేదు. చెప్పండి సార్. ఎన్ని విధానాలు ఉన్నాయండి, అంతేనా కాదా? అడిగే విధానము తెలియాలి. నువ్వు ఒక కోరికతో కోరికను సాధించుకోవాలనుకున్నప్పుడు దాన్ని పట్టుకునే విధానం కూడా నీకు తెలియాలి ఫస్ట్, అంతే కదా? జాబ్ రావడం నీకు లక్షణం అనుకున్నప్పుడు జాబ్ అప్లికేషన్ ఫామ్ ఎంత కరెక్ట్ గా ఫిలప్ చేయాలో కూడా తెలియాలి నీకు, అంతే కదా? ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలో కూడా తెలియాలి నీకు. అలాగే జ్ఞానము తెలుసుకుందామని అనుకున్నప్పుడు దాన్ని పొందే విధానం కూడా నీ దగ్గర తెలియాలి. నేను అడిగినా కానీ చెప్పలే, నేను అడిగినా కానీ ఎట్లా అడిగినావు? తెలుసుకుందామనేటువంటి పరితాపంతో నువ్వు అడిగితే ఎవరు చెప్పకుండా ఉంటారండి? రాయినా కరుగుతుంది మన మాటతోటి. గుండు క్రియా రాగం అని చెప్పి ఒక రాగం సృష్టించినారు హనుమంతుడు. మాటలతోటి రాయిని కదిలించినాడు ఆయన. మాటకంత పవర్ ఉన్నది. కాబట్టి మాట్లాడే విధానము ద్వారానే నువ్వు పొందే ప్రాఫిట్ ఉంటుంది.